ముందుగా 5 సార్లు ఓంకారం నాటించండి. ఓం. 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 పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్కరిస్తున్నాను. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాము. విష్ణు సహస్రనామంలో 15వ శ్లోకం మనం చదువుతున్నాము. ఈ 15వ శ్లోకంలో మనం ఒక్క సెకండ్ 138 నామాల వరకు మనం చదివాం ఇప్పటివరకు. 139వ నామం చతుర్ద్రాష్ట. ఐ థింక్ ఇది కూడా మనం చదివినట్టు గుర్తు నాకు, కానీ ఇంకొకసారి ఈ నామాన్ని చదవాలి. చతుర్ద్రాష్ట అంటే 4 కోరలు గలవాడు. కోరలు అంటే అంటే వాడి అయిన దంతాలు అనమాట. వాడి అయినటువంటి అంటే దంతాలు మనకుంటాయి. ఈ దంతాల్లో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని వాడిగా సూది లాగా ఉంటుంది అనమాట. అవి ఎక్కువగాను అటువంటి వాటిని కోరలు అంటారు అనమాట. జంతువులు జంతువుల్లో మనం చూసుకున్నట్టయితే పులులు కానీ, సింహాలు కానీ, తర్వాత అట్లాంటి మొదలైన జంతువులని మనం చూసినట్టయితే వాటికి కోరలు కొన్ని దంతాలన్నీ కూడా బాగా మొనదేలి ఉంటాయి అనమాట. వాటిని కోరలు అంటారు అనమాట. కోరలు అంటారు వాటిని. వాడి అయినటువంటి ఎందుకుంటాయి అంటే వాడి ఎదుటి జంతువులు ఏదైనా ఉన్నది అంటే ఆ జంతువుల్ని పట్టుకున్నప్పుడు అది వెళ్ళిపోకుండా అంటే వెళ్ళిపోకుండా అన్నమాట. వదిలి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకుంటానికి ఆ దంతాలు ఉపయోగపడతాయి అనమాట. ఇట్లా వాడినటువంటి దంతాలు కలిగినటువంటిది వాడి దంతాలకే సంవత్సరం అని పేరు. అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ దంతం అనేటువంటిది హింసించే శక్తి కలిగి ఉన్నటువంటిది అని చెప్పి మనకు తెలుస్తూ ఉందన్నమాట. కనుక పదునెక్కిన కూరలు కలిగి ఉంటాయి అంటే ఆ పదునెక్కిన కూరలు ఉంటాయి కనుక వాటిని దంష్టలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ వాటిలో ఎట్లా అంటే 2 దంతాలేమో జనరల్‌గా సాధారణంగా మనం ఆలోచిస్తే 2 దంతాలేమో కింద వరుసలోను, 2 దంతాలు పై వరుసలోను, మొత్తం 4 పళ్ళు ఎప్పుడు కూడా మందులు ఉంటాయన్నమాట. ఆ మనదేలో ఉన్నటువంటి పళ్ళు మొత్తం 4 ఉంటాయన్నమాట. కింద 2 పైన 2 ఉంటాయన్నమాట. మనం ఇట్లాంటిది మనం ఎక్కడ చూస్తామంటే నరసింహావతారంలో మనం ఎక్కువగా చూస్తాం. ఈ దాంట్లో కూరలు అవి బయటకి బాగా కనిపిస్తుంటాయి. అలాగే మనం వరాహ అవతారం హిరణ్యాక్షుడిని చంపేటప్పుడు అలాంటి అవతారం అలా అవతారం ఆయన ఏం చేస్తాడనమాట, తన కూరలతోటి మునిగిపోతున్నటువంటి భూమిని, సముద్రంలో మునిగిపోతున్నటువంటి భూమిని తన కూరలతో పైకెత్తి ఆ కూరల మీద నిలబెడతాడనమాట. భూమిని తీసుకొచ్చి పైకి తీసుకొస్తాడనమాట సముద్రంలో నుంచి. అలాంటి తత్వం కలిగినటువంటి కూరలు అంటే అందుకు ఉపయోగపడ్డాయనమాట. అంటే ధర్మరక్షణార్థం, అంటే పరమాత్మ స్వరూపం ధర్మరక్షణార్థం అవతారం ఎత్తినప్పుడు ఆ కూరలు ధర్మావతి ఒక
ధర్మాన్ని రక్షించటానికి అంటే భూమిని ఉద్ధరించటానికి వరాహవతారంలోను దుష్టులను సంహరించటానికి మనకను ఉపయోగపడ్డాయన్నమాట అవి. ఎక్కడైనా గానీ దానికి 4 కోరలు కలిగినటువంటి రూపాలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే, దుష్ట సంహారం చేయటానికి ఉపయోగపడ్డాయని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అంతే కాకుండా అగ్నితత్వం ఇప్పుడు నరసింహస్వామిలో ఉంది. నరసింహస్వామిని తత్వం కలిగినటువంటి రూపం అని చెప్తారనమాట. అగ్నితత్వం కలిగినటువంటి రూపం దాంట్లో మళ్ళీ రకాలున్నాయి. నరసింహస్వామిలో కూడాను. ఏ యోగ రూపం అని చెప్పి, ప్రశాంత లక్ష్మీ నరసింహం అని చెప్పి, ప్రశాంత రూపం అనమాట అది. ఇలా రకరకాల రూపాలున్నాయి. దాంట్లో ఒకటి బాగా ఉగ్ర రూపం కలిగినటువంటి రూపాన్ని దానికి అగ్నితత్వం కలిగి ఉన్నది అంటారు. ఆయన్ని జ్వాలా నరసింహుడు అంటారనమాట. ఇప్పుడు ఈ మన యజ్ఞగుండం ఉంది. యజ్ఞగుండంలో కూడా మనం ఏం చేస్తారనమాట అగ్నిని తగ్గించి దాంట్లో నుంచి ఆహుతులను సమర్పిస్తూ ఉంటారనమాట. ఈ ఆకులు సమర్పించినప్పుడు అవి కూడా ఏంటనమాట, అది మనం సమర్పించినటువంటి ఆకులు అగ్ని స్వీకరిస్తుంది అని చెప్తారు. అటువంటి అంటే మనం ఏ దిక్కు నుంచి వేసినా గానీ, అంటే నలుదిక్కుల్లో ఏ దిక్కు నుంచి వేసినా గానీ అగ్నిలో అది స్వీకరిస్తుంది. అంటే చతుర్ముఖంగా అది చతుర్ముఖాలతోటి అది అగ్ని మనం వేసినటువంటి ఆహుతిని స్వీకరిస్తుంది గనక దానికి కూడా చతుర్దష్ట అనే పేరు చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. మనకి కురుక్షేత్రం బిగిన్ అయ్యే ముందు అర్జునుడికి విశ్వరూపం చూపిస్తాడు కృష్ణ భగవానుడు. అలా చూపించినప్పుడు శ్రీకృష్ణుడు అప్పుడు ఆ అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటాడు, స్వామి నువ్వు కాలాలలాగా ప్రకాశిస్తున్నావు. నీకు ధనుషంతో కూడుకున్నటువంటి నీ రూపం ఉన్నది అని చెప్పి ధనుషులా కరాళించవు కానీ ద్రష్టయిన కాలానల సన్నిభాని యశోనజాని నలవేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నాథ నివాస అని చెప్పి కీర్తిస్తాడు అర్జునుడు. అలా కీర్తించినప్పుడు అంటే ఏంటనమాట, అంటే ఆ రూపానికి విశ్వరూపానికి కోరలున్నాయి. నీ భీకరమైనటువంటి రూపాన్ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పినప్పుడు తన రూపాన్ని తాను ఉపసంహరించుకుంటాడు. ఆ భీకరమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు తర్వాత తదనంతరం అతనికి కృష్ణ గీతోపదేశం చేస్తాడనమాట. అలాగే ఒక్కసారి కనుక ఇప్పుడు ఇంకొకటి కూడా మనం చెప్తే ఏంటి ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంకో ఉదాహరణ కూడా మనం ఎట్లా చెప్పొచ్చు, కాలాన దావాగ్ని అంటాం మనం. ఈ దావాగ్ని అన్నప్పుడు ఒక అడవి ఉందనుకోండి. అడవికి 4 బుక్కల 4 మంటలు చెలరేగినాయి అనుకోండి. దాన్ని దావాగ్ని అంటారు. ఈ దావాగ్ని కూడా 4 పక్కల చుట్టూ ఉంది కాబట్టి దాన్ని చతుర్దశ అని చతుశృంగం అని కూడా అంటారనమాట. అంటే ఆ చతుశృంగి అని గాని చతుర్దశ అని చెప్పి మనం అంటే 4 వైపులా ఆవరించి దాంట్లో అక్కడ దానికి చిక్కుపడిపోతారనమాట. ఆ అగ్నికి ఆహుతవ్వాల్సింది ఆ మధ్యలో ఉన్నటువంటి ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా అవే ఆహుతవ్వాల్సిందే. కనుక అటువంటి దావాగ్ని కూడా మనకి దాన్ని కూడా మనం చతుర్దశ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. అట్లాగే మనం కొనదేరినటువంటి ఈ దర్శనాన్ని మన శృంగంలో అంటే కొమ్మలుగా గనుక మనం భావించినట్టయితే ప్రణవ రూపాన్ని వైదిక ప్రమాణంగా ఉన్నటువంటి ప్రణవం, రూపము, వృషభం, వర్ణన ఇవన్నీ కూడా మనకి 4 రూపాలుగా ఉంటుందన్నమాట. ఈ 4 రూపాలతో కూడుకున్నటువంటిదే ఓంకార స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపం. దీంట్లో ఈ ఓంకార స్వరూపంలో మరి చతుశృంగాలు ఏంటయ్యా అంటే అకార, ఉకార, మకార, తురీయ నాదాలే చతుశృంగాలు. అవే ఓంకారనాదానికి 4 కొమ్ములంటివి అని చెప్పి చెప్తుంటారనమాట. అంటే ఓంకారనాదంలో మనకి అకార, ఉకారం, ఉకారంలో అకార, ఉకార, మకారాలతో కూడుకున్నటువంటిదే అకారం. ఓంకారం. ఆ ఓంకారానికి నాదం తోడవ్వాలనమాట.
ఆ నాదం తోడైనప్పుడు అది చతుస్రంగం అవుతుంది. అంటే వాక్కుగా బయటకొస్తుందనమాట. దాన్నే నాదము అంటాం మనం. అంటే ఈ అకార, ఉకారాలు మనం అకార, ఉకార, మకారాలు ఉచ్చరించినప్పుడు అది ఓంకార రూపు దాల్చుకొని నాదం చేస్తూ బయటకొస్తుంది మన నోట్లో నుంచి. లేదా పరమాత్మ స్వరూపం నుంచి బయటకొచ్చింది. ఆ ఓంకార నాదం చేస్తూ బయటకొచ్చింది. ఆటిని చతుస్సృంగాలు అని అనుకుంటే, పరమాత్మ స్వరూపం కూడా ఓంకార స్వరూపుడు. ఆయన కూడా మనం చతుస్సంగుడు అని చెప్పి మనం అనవచ్చునని చెప్తామన్నమాట. అలాగే హనుమంతుడు రామచంద్రుడిని శ్రీరామచంద్రమూర్తిని రామాయణంలో మనకి సుందరాకాండ అని చెప్తారు. మనకి రామాయణంలో రాముడి పాత్ర మనకు తెలుసు. హనుమంతుని యొక్క ఆయన యొక్క భక్తుడు అని మనకు తెలుసు. ఆయన సుందరాకాండలో ఆయన గురించి హనుమంతుడి యొక్క వర్ణనంతా కూడా సుందరకాండలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ రాముల వారిని గురించి ప్రస్తావిస్తూ ఆయన స్తుతి చేస్తూ రాముని గురించి ఏమంటారంటే చతుర్దశ సమర్థస్తం చతుర్దశ చతుర్గతి అని చెప్పంటారు. అంటే చతుర్దశ అంటే 14 అనమాట. 14 అవయవాలు జంట అవయవాలు కలిగినటువంటి వాడు. అంటే కనుద్వయం, 2 కన్నులు, 2 కనుబొమ్మలు, 2 నాసాపుటాలు, 2 కన్నాలు, 2 పెదవులు ఇట్లా మొత్తం 14 గంటలున్నాయంట ఆయనకి. అందరికీ ఉంటాయి కదండీ అనొచ్చు. కానీ అవి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉంటాయి. మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఎంతో కొంత తేడా కనిపిస్తుంటాయి. తేడా కనిపిస్తుందనమాట. ఈయనకి రామచంద్రమూర్తికి అలా కాక ఈ 14 జంటలు కూడా ఈ 14 అవయవ జంటలు కూడా ఒకే రకంగా ఉంటూ సుందరమైనటువంటి రూపాన్ని తీర్చిదిద్దే విధంగా ఆయన రూపం ఉంటుందనమాట. అని చెప్పి రూపం ఉంది అని చెప్పి చెప్తాడనమాట. దీంట్లో 2 పురవరనోసుల పైన కింద కూడా 2 మొనదేరినటువంటి దంతాలు కూడా ఉన్నాయి. అవి ఆయన యొక్క ఆయన యొక్క సింహము, శార్దూలము, గజలు అంటే సింహము, పులి, ఏనుగు, వృషభాల నడకను పొందినటువంటి వాడు. ఇంకా ఆ పలువరుసలు చూపిస్తున్నాయి. కనుక అంతటి గంభీరమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయన సుందరమైనటువంటి ఆకృతి కలవాడు అని చెప్పి శ్రీరామచంద్రుడిని ఉద్దేశిస్తూ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు చెప్తారనమాట. ఇది ఉత్తమమైనటువంటి సాముద్రికమైనటువంటి లక్షణం అన్నమాట. ఈ నామాన్ని ఎందుకంటే ఈ నామం అంటే రామచంద్రమూర్తి విష్ణువంశ సంభూతుడే కనుక ఆయన నారాయణుడు ఆకృతిని కూడా మనం నారాయణుడే ఆ విధంగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక అటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు కనుక ఆయన చతుర్దంష్ట అని చెప్పి చెప్పుకోవచ్చు మనం అని చెప్పి మనకి ఈ నామం వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ చతుర్దశలో ఈ 4 కూరలు కలిగి ఉండటం అనేటువంటిది 4 కూరలైనట్టు కూర అంటే మనదేరినటువంటి దంతాలు కలిగి ఉండటం అనేటువంటిది మహాపురుషుని యొక్క లక్షణాలు అని చెప్పి మనకి సాముద్రిక శాస్త్రం చెప్తుందనమాట. ఈ సాముద్రిక శాస్త్రంలో అంతేకాకుండా ఈయన రామచంద్రమూర్తి దగ్గర రామచంద్రమూర్తిని గురించి ఎవరి దగ్గర వర్ణించాడు ఈయన సుందరకాండలో అంటే సీతాదేవి దగ్గర వర్ణించాడనమాట. అటువంటి రామచంద్రుడమ్మ ఆయన. ఆయన వస్తున్నాడు అంటేనే గడగడలాడతారు శత్రు భయంకరులు. ఆయన లంకకొచ్చి నిన్ను కాపాడతాడమ్మా అని చెప్పి అభయహస్తం ఇచ్చినవాడు ఆంజనేయ స్వామి అనమాట. తర్వాత మనకి మనం చదువుకున్నప్పుడు విష్ణుమూర్తిని గురించి వ్యూహమూర్తులు 4 మూర్తులు అని చెప్పి మనం చదువుకున్నాం. వామదేవ, సంకర్షణ అని చెప్పి సంకర్షణాది 4 మూర్తుల గురించి మనం చదువుకున్నాం. మనం చెప్పుకున్నాం మనం. అటువంటి 4 మూర్తులు కూడా పరమాత్మ స్వరూపానికి 4 కోరలు వంటివాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. మనం ఎప్పుడైనా గానీ ఈ వ్యూహమూర్తుల్ని మనం వైష్ణవాలయాల్లో గనుక మనం చూసినట్టయితే వాటికి కోరలుంటాయన్నమాట. చిన్న చిన్న కోరలు మనకి ఆ విగ్రహాల్లో మనకు కనిపిస్తుంటాయి. కనుక కోరలు కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చతుర్దశ అని చెప్పి వాళ్ళని అనవచ్చునని చెప్పి
తెలుస్తుంది. తర్వాత ఈ చతుర్దశ అనే పదాన్ని మనం ఇంకా కొంచెం ఈ మనం వేదాంతార్థంలో మనం కొంచెం చదువుకున్నాం. తత్వార్థంలో మనం చదువుకున్నాం. ఏంటంటే ఇది మనం సాధకుడు ఎప్పుడైనా కానీ ఒక సాధన చేస్తున్నాడు అంటే అతనికి అంతరంగంగా అతను చేస్తున్నాడు అంటే అతను జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి దానికి మనం కొద్దిగా అన్వయించుకుందాం. మనం జ్ఞానాన్ని అంటే యోగ సాధనకు కూడా మనం దీన్ని కొద్దిగా అన్వయించుకుందాం ఈ నామాన్ని. మనం సాధారణంగా జీవుణ్ణి బంధించేటువంటివి 4. అవేంటాయంటే 4 వికారాలు అతను బంధిస్తాయి. దాన్నే చతు 4 అంతఃకరణాలు అంటారనమాట. అవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఈ 4 వికారాలు కూడా అంతఃకరణ వికారాలు జీవుణ్ణి సంసారంలో బంధించి అతనిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. అంటే అతన్ని జ్ఞానం వైపు నడిపించకుండా కట్టిపడేస్తాయన్నమాట. ఇలాంటప్పుడు అతను యథార్థంగా గ్రహించలేడనమాట. అందుచేత వీటిని ఈ 4టిని కూడా 4 కోరలుగా మనం చెప్పొచ్చు. అంటే దంష్టాలుగా మనం చెప్పొచ్చనమాట. కనుక ఈటిల్లో పడి చిక్కుకున్నాడు అంటే ఆ మనిషిని మనిషి పతనానికి దారి తీస్తుందనమాట. అలా కాకుండా పరమాత్మ స్వరూపం ఈ నామాన్ని చతుర్దశ అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నామో ఆ నామం ఏం చేస్తుందంటే మనల్ని ఈ ఈ 4 కోరల నుంచి కూడా మనల్ని బంధవిముక్తుని చేసి మన జ్ఞానం వైపు జ్ఞాన మార్గం వైపు నడిపించేట్టు చేస్తుంది అని చెప్పి మనకి ఈ వేదాంతార్థంలో మనం చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఈ ఈ నామ ఉచ్చారణ అనేటువంటిది దేహాన్ని దేహం మీద ఉన్నటువంటి అభిమానాన్ని తొలగించి అది దైవజ్ఞానం వైపు మళ్ళించేటట్టు చేస్తుందనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి అవస్థలు 4 అని చెప్పుకున్నాం. ఈ అవస్థలు ఏం చెప్పుకున్నాం? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ, తురీయావస్థ అనే అవస్థలు 4 గురించి మనం చెప్పుకున్నాం. ఈ 4 కూడా మనం దీన్ని అన్వయింపజేసుకున్నట్టయితే జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? మేల్కొన్న స్థితి అనమాట. నార్మల్‌గా ఉండేటువంటి స్థితి. మేల్కొన్నటువంటి స్థితి. దానికి అధిపతి వైశ్రవణుడు. స్వప్నావస్థ ఉంది. స్వప్నావస్థ ఏంటంటే నిద్ర కలలొస్తుంటాయన్నమాట. స్వప్నం. దానికి అధిపతి తేజస్సుడనమాట. మనకి సుషుప్నావస్థ గాఢ నిద్రలోకెళ్తాం. దానికి దానికి అధిపతి ఎవరయ్యా అంటే ప్రాజ్ఞుడు. తురీయావస్థ అంటే కేవలం సాక్షిగానే మిగిలిపోతూ ఉంటాడు. ఇటా 4 అవస్థలుంటాయి. ఈ 4 అవస్థల్లోనూ చిక్కుకున్నటువంటి మనిషి ఏం చేస్తారు? 4 అవస్థల్లో మనిషి ఎప్పుడూ ఉంటాయన్నమాట. వీటిని ఈ 4 అవస్థల్ని మనం ఈ చిత్రావస్థల్ని కూడా మనం చతుర్దశాలుగా మనం చెప్పవచ్చుననమాట. అంటే ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, మనకి ప్రళయకాలంలో భగవంతుడు ఏం చేశాడంటే, ఈ 4 కోరల్ని ఈ 4 అవస్థల్ని 4 భావాన్ని ఈ అవస్థల యొక్క భావాన్ని గ్రహించేసి, దీనికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని ఏదైతే ఉందో వాటిని నశింపజేసి సాధకుడిని బ్రహ్మ మార్గం వైపు అంటే పరబ్రహ్మ స్వరూపం వైపు నడిపించడమే దీని యొక్క లక్ష్యం. బ్రహ్మస్థితి. దాన్నే మనం బ్రహ్మస్థితి అనవచ్చనమాట. బ్రహ్మస్థితి వైపుకు మళ్లించేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇక మనకి దేహాలున్నాయి. 4 దేహాలున్నాయనమాట. అంటే స్థూల దేహం అని, సూక్ష్మదేహం అని చెప్పి, కారణదేహం, మహాకారణ దేహం అని చెప్పి ఈ 4 దేహాలున్నాయనమాట.
ఈ 4 దేహాలతో కూడుకున్నటువంటి ఈ అనుబంధాన్ని ఉపాధిరహితమైనటువంటి పరమాత్మ స్వరూపం పరమాత్మ పరిపూర్ణ వస్తువుగా మార్చి ఆ జీవుడిని భాషింపజేసేటువంటి వాడు కనుక ఈ నాలుగిటిని కూడా మనం దృష్టాలుగా ఈ ఈ 4 దేహాలుగా కూడా 4 దృష్టాలుగా కూడా చెప్పినట్టయితే ఆ 4 దృష్టాలు కూడా వాటి యొక్క అనుబంధాన్ని తెంపేసి మన పరమాత్మ ఏం చేస్తాడనమాట ఈ 4 దేహాల నుంచి యొక్క అనుమానాన్ని తీసేసి మన పరమాత్మ మార్గం వైపుకు నడిపించేటువంటి వాడే పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనలో ఓవరాల్గా మనం చెప్పాలి అంటే మనకి బాహ్య దృష్టికి కోరలు భయంకరం కలుగుతున్నా కానీ అవి ఏం చేస్తాయన్నమాట అజ్ఞానంతో కూడుకున్నటువంటి వేదాంత దృష్టిలో కనుక మనం చూసుకున్నట్టయితే అజ్ఞానాన్ని వదిలించేటువంటి కోరలు అజ్ఞానాన్ని వదిలించే సాధనాలుగా మనం చెప్పవచ్చు అనమాట. అవి ఏం చేస్తాయన్నమాట జీవుడిలో ఉన్నటువంటి స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం ఈ కారణాలన్నిటిని కూడా వాటి యొక్క పరిమితులన్నింటినీ కూడా ఛేదించేసి సంసారము అనేటువంటి బంధాన్ని కనుక మనం తెంచేసేసి దాన్ని పరమాత్మ స్వరూపంలో వైపు ప్రకాశంలో జీవుణ్ణి దయింపజేసుకుని నిర్గుణ జ్ఞాన స్వరూపమే దాన్ని మనం ఈ చతుర్దశ అనేటువంటి నామాన్ని మనం చెప్పుకోవచ్చు. కనుక అట్టి స్వరూపుడు విష్ణు పరమాత్మయే కనుక కనుక ఆయనే చతుర్దశ అని చెప్పుకుంటుందో నామం సరైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మనం నెక్స్ట్ నామం చతుర్భుజుడు. ఈ చతుర్భుజుడు ఏంటంటే 4 భుజాలు కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. ఈ 4 భుజాల్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క ఆకారాన్ని మనం అతనికి భుజాలున్నాయి, కళ్ళున్నాయి, ముక్కులున్నాయి, చెవులున్నాయి, అన్ని అవయవాలున్నాయని మనం చెప్పామో అది సాకార రూపం అవుతుంది పరమాత్మ యొక్క. లేకపోతే నిర్గుణ రూపం. జనరల్‌గా ఏంటంటే నిర్గుణ రూపాన్ని ఆరాధించేవాళ్ళు ఋషులు, జ్ఞానులు పరమాత్మ స్వరూపాన్ని నిరాకార రూపంలో ఆరాధించాలని చూస్తారు. సాధారణమైనటువంటి మానవులు ఏం చేస్తారనమాట సగుణ రూపంలోనే చూస్తారు. సగుణ రూపంలోనే పూజించాలని చూస్తారు. అటువంటి సగుణ రూపాల్లో ఉన్నటువంటివే మనకి విష్ణుమూర్తి యొక్క విష్ణువే కదా పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం చెప్పేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారనమాట 4 చేతులున్నాయి, 2 కళ్ళున్నాయి, ముక్కున్నాయి ఇలాగా రకరకాలుగా అంటే ఆ భక్తుడికి ఏది తన రూపాన్ని ఊహించుకుంటాడో దాని యొక్క దాన్ని వివరించి చెప్తారనమాట. అటువంటి దాంట్లోనే 4 భుజాలు కలిగినటువంటి వాడు నారాయణ స్వరూపం అని చెప్పి చెప్తారనమాట. ఈ నారాయణ స్వరూపంలో మనకి జనరల్‌గా ఏం చెప్తారంటే చతుర్భుజాలతో కూడుకున్నటువంటి వాడు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆ రూపంలోనే సాక్షాత్కరిస్తాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడికి. శ్రీకృష్ణ అంటే ఆ రూపంలోనే మనకి విష్ణుమూర్తి కనిపించి దర్శనం ఇస్తూ ఉంటాడని చెప్తారనమాట. అటువంటి భాగవతంలో కూడా మనకి చతుర్భుజుడు శంఖచక్రాలు, గదలు, కమలం ఇవన్నీ ధరించి కనిపించాడని చెప్పేవాళ్ళు. అలాగే విష్ణు పురాణంలో కూడా 4 చేతులు కలిగినటువంటి వాడు. ఒక చేతిలోనేమో ఖడ్గం, ఒక చేతిలోనేమో శంఖం, ఒక చేతిలోనేమో సుదర్శనం చక్రం, ఇంకో చేతిలోనేమో గద, ఇంకో చేతిలోనేమో తామరపువ్వు పట్టుకొని ఉన్నాడని చెప్పి విష్ణుమూర్తి యొక్క రూపాన్ని సాకార రూపాన్ని వర్ణిస్తాడనమాట. ఇటువంటి రూపాన్ని మనం చెప్పేటప్పుడు అలాగే గీతలో కూడా నేను అగ్ని స్వరూపుణ్ణి భక్ష్య భోజ్య లేఖ్యాదులన్నింటినీ కూడా ఇవన్నీ కూడా చతుర్విధ ఆహారాలన్నింటినీ కూడా నేనే భుజిస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. ఇవన్నీ కూడా 4 అగ్నిస్వరూపుని నేనేనని చెప్తూ ఆ దేహంలో ఉన్నటువంటి ప్రాణ, ఆపాన వాయువుల ద్వారా నేను ప్రజ్వలిస్తూ ఉంటాను. వారికి ఆహారమైనటువంటి భక్ష్య భోజ్య లేహ చోషాదులను నేనే భుజిస్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఇక్కడ
నేను సహస్రాక్షుడిని అని గూడా శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ మనకి చెప్తూ ఉంటారనమాట. ఈ సహస్రాక్షుడు అంటే అనంతమైనటువంటి అనంతత్వానికి చిహ్నం అనమాట. ఈ అనంతత్వం మనకెక్కడ కనిపిస్తుంది అంటే, ఒక వృత్తం గనక తీసినట్టయితే అది అనంతత్వం చిహ్నం. ఆ అనంతత్వాన్ని మనం పట్టుకొని దాన్ని గనక కొంచెం వ్యాపింపచేసినట్టయితే అది చతుర్భుజం అవుతుందనమాట. ఆ అట్టాంటి వ్యాపకత్వమే మనకి దాన్ని విష్ణు తత్వంగా మనం చెప్పవచ్చనమాట. ఈ విష్ణు తత్వంలో వ్యాపించేటప్పుడు ఆయన ఎట్లా వ్యాపిస్తాడు పైనకి, కిందకి, పక్కకి, ఇరుపక్కల వ్యాపించటం వల్ల ఆయన చిత్రబాహుడవుతాడనమాట. ఈ ఇలా తనకు తానే ప్రచురించుకోవటం అనేటువంటిది ప్రకటించుకోవటం అనేటువంటి దాన్ని మనం చతుర్భుజత్వం అని చెప్పి మనం కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఈ మనం గనక మంత్రపుష్పాన్ని గనక మనం తీసుకున్నట్టయితే, ఈ మంత్రపుష్పంలో ఏం చెప్తారంటే పరమాత్మ ఈ 4 చేతులు నాకున్నటువంటి 4 చేతులతోటే జీవులందరికీ కూడా చతుర్విధ పురుషార్థాలను నేను అందిస్తున్నాను అని చెప్పి ఆ పరమాత్మ చెప్తూ ఉన్నాడనమాట. అట్లాగే యజ్ఞగుండం గనక తీసుకున్నట్టయితే, యజ్ఞగుండంలో భాషించేటువంటి యజ్ఞపురుషుడు కూడా చతుర్బాహుడేను. అతని నామాల్లో కూడా చతుర్బాహు, చతురాత్మ, చతుర్భుజ అయినటువంటి నామాలు కూడా ఆయనకున్నాయి. ఆ అగ్ని తత్వాన్ని నేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తాడనమాట. అలా ఇలాంటివి ఉంటూ 4 భుజాలు కలిగి ఉంటూ 4 దిక్కులా నేనే వ్యాపించి ఉంటాను అని చెప్పి మనకి పరమాత్మ విష్ణు పరమాత్మ గ్రహిస్తాడు. మనం నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పడం వల్ల ఏంటంటే విష్ణుమూర్తి యొక్క వ్యాపకత్వం అనేటువంటిది మనకి తెలుస్తుందనమాట. అందుచేతనే మనల్ని మనం ఈయన్ని చతుర్బాహుడు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. అట్లాగే ఈ చతుర్బాహు అనేటువంటి దాన్ని మనం ఇంకొక మనం ఏ పూజ చేసుకునేటువంటి ముందైనా గానీ విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటాం. విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటాం. వెంటనే ఏం చేస్తాం, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని మొదలుపెడతాం. దీంట్లో శుక్ల అంబరధరుడు, విష్ణువు, శశివర్ణుడు, చతుర్భుజం కలిగినటువంటి వాడు అని చెప్పి దీంట్లో కూడా వస్తుందన్నమాట. అంటే మనం ఒక పరమాత్మ స్వరూపాన్ని సాకార రూపంలోకి తెచ్చుకున్నప్పుడు, ఆ రూపానికి మనకు చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం అనమాట. జనరల్‌గా మనం చెప్పేది ఏంటంటే చతుర్బాహుడు అని మనం చెప్తూ ఉంటాం. జనరల్‌గా ఇది విఘ్నేశ్వరుడికి చెప్పినటువంటి శ్లోకం గనుక దీన్ని ఈ పరమాత్ముడు ఎవరు అంటే మనం చూసేటువంటి దేవతలు పరమాత్మ స్వరూపం ఏ దేవుడైతే మనం చూస్తామో, ఆ దేవుడిని చతుర్బాహుడిగానే మనం చూస్తాం అన్నమాట. అలాగే కాళిదాస మహాకవి కాళికాదేవిని ప్రశంసిస్తూ చతుర్భుజే చంద్రకళావతంసే అని చెప్పి ఒక శ్లోకం చెప్తాడు. దాంట్లో కూడా కాళికాదేవికి కాళికాదేవిని 4 చేతులు ఉన్నాయని మాత్రమే చెప్పాడాయన. జనరల్‌గా మనం కొన్ని ఇమేజెస్ కనుక మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి చేతులు చేతులు కలిగినట్టుగా మనం చెప్తూ ఉంటారు. కానీ దశబాహు, దశబాహువులు కలిగినటువంటి అమ్మవారుగా మనం చెప్తూ ఉంటారు. అంటే ఒక 10 మొత్తం 20 బాహువులు కలిగినటువంటి అమ్మవారుగా మనం చెప్తూ ఉంటారు. కానీ కాళిదాస మహాకవి ఏం చేశాడనమాట, ఆయన మాత్రమే చతుర్బాహువులు ఉన్నట్టుగానే ఆయన చెప్పాడనమాట. అంటే దీని అర్థం ఏంటనమాట, మనం పరమాత్మ స్వరూపాన్ని ఏది తీసుకున్నా గానీ, ముఖ్యంగా మొట్టమొదటిగా మనకు కనిపించేటువంటి రూపం ఏంటయ్యా అంటే, చతుర్బాహు రూపంగా మనకు కనిపిస్తుంది. ఆ బాహువుల్లో ఆ పరమాత్మ యొక్క స్వరూపానికి అనుగుణంగా ఆయా ఆయుధాలను కల్పించి, ఆ స్వరూపమే మనకు కనిపిస్తుంది. మనం విష్ణుమూర్తిని స్వరూపాన్ని గనక మనం చదువుకుంటున్నాం గనక, ఆ చతుర్బాహువుల్లోనూ మనం 4 రకాలైనటువంటి ఆయుధాలుగా కలిగి ఉన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆయన చతుర్భుజుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ చతుర్బాహుడు అని చెప్పిన తర్వాత మనం ఇంకా కొంచెం దాని గురించి కొంచెం వివరంగా చదువుకుందాం. ఇక్కడేంటంటే,
చిత్రబాహుడు అని చెప్పుకునేటప్పుడు ఆయన యొక్క సగుణ రూపం అని చెప్పుకున్నాం. 4 ఆయుధాలు ఆయన ధరించి ఉంటాడు అని చెప్పి మనం చదువుకున్నాం. దీన్ని కొంచెం తత్వపరంగా మనం చూద్దాం. ఏంటి ఇది అని. ఈ 4 బాహువుల్లో ఒక్కొక్క ఆయుధం చెప్పాడు కదా! ఆ ఆయన యొక్క అదే ఆ ఆయుధం యొక్క విశేషత ఏంటో మనం చెప్పుకున్నాం. మనం శంఖం ఒకటే మొట్టమొదటిగా మనం శంఖం చెప్పుకుందాం. ఈ శంఖం అనేటువంటిది శబ్దానికి ప్రతీక అనమాట ఇది. అంటే దాని నుంచి శబ్దము అంటే నాదం. నాదము లేక శబ్దం. మనం హ్మ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ, లేకపోతే యుద్ధ పేరు జరిగే శత్రువులతోటి యుద్ధం చేసేటప్పుడు గానీ, శంఖాన్ని ఊదటం అనేటువంటిది ఒక సంజ్ఞ ఇవ్వాలి వాళ్ళకి మనం. ఆ సంజ్ఞని మనం నాదము అంటాం. ఆ నాదాన్ని శంఖం ద్వారా ఇవ్వటం అనేటువంటిది పరిపాటనమాట. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఎందుకిస్తున్నారు అనేటువంటిది కాదు. మనకి శంఖం ద్వారా వచ్చేటువంటిది ఏంటయ్యా అంటే శబ్ద బ్రహ్మం శబ్దం వస్తుంది. ముందైతే నాదం వస్తుంది. దాని నాదము లేదా శబ్దం అనేటువంటిది బ్రహ్మ స్వరూపానికి ప్రతీక కనుక దాన్ని నాద బ్రహ్మ అని కానీ లేదా శబ్ద బ్రహ్మ అని కానీ మనం అంటాం అనమాట. ఈ శబ్ద బ్రహ్మ మనం ఏం చేస్తుంటాడంటే ఈ శబ్ద బ్రహ్మ సృష్టిలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ తొలగించి మన యథార్థ జ్ఞానాన్ని మనకు చెప్తుందనమాట. అంటే దాని యొక్క శబ్దం వల్ల కలిగేటువంటి వైబ్రేషన్స్ వల్ల మనలో చలనం కలుగుతుందనమాట. ఆ చలనం కలగటం వల్ల ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్స్‌కి మనకేమవుతుందనమాట, మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల. అంటే ఒక చైతన్య స్వరూపం అనేటువంటిది మనల్ని కదిలిస్తుందనమాట. ఆ చైతన్య స్వరూపం కదలిక వల్ల ఆ చైతన్యము లేదా శక్తి కదలిక వల్ల మనకేం కలుగుతుందనమాట, మనలో యథార్థ జ్ఞానం అనేటువంటిది మనలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తి మేల్కొంటుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగటానికి ఉపయోగపడుతుందనమాట. ఇంకా 2 చక్రాలు. ఈ చక్రాన్ని ఇక్కడ శంఖాన్ని పాంచజన్య విష్ణుమూర్తి ధరించినటువంటి శంఖాన్ని పాంచజన్యము అంటారు. ఇక అంటే మనం విష్ణు పరంగా చెప్పుకుంటున్నాం కనుక ఇప్పుడు. ఇంకోటేంటంటే చక్రం. ఈ చక్రాన్ని సుదర్శన చక్రము అంటారు. సుదర్శనము అంటారు దీనికి. ఇది కాలచక్రానికి ప్రతీక. అంతేకాకుండా మనలో ఉండేటువంటి సంసార బంధాలని ఏదైతే మనలో ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి విషయాలకి సాధారణమైన మనుషులు కనుక మనం ప్రాపంచిక విషయాలకి మనం అటాచ్ అయి ఉంటాం మనం ఎప్పుడు కూడా. వాటిని విచ్ఛేదనం మనం చేసుకోవాలి. ఆ విచ్ఛేదనం చేయటానికి కూడా మనకి వివేకం అనేటువంటిది ఉండాలి. ఆ వివేకానికి ప్రతీకే ఈ సుదర్శన చక్రము. అంటే ఎప్పుడైతే వివేకంతోటి మనిషి ప్రవర్తిస్తాడో అతనికిలో ఉన్నటువంటి జ్ఞానం వికసిస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఏంటంటే ధర్మరక్షణ అనేటువంటిది చేయగలుగుతాడనమాట. అంటే అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని పరిరక్షించేటువంటి రక్షించేటువంటి ఒక ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలుగుతుందనమాట. అటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడే ఈ సుదర్శనుడు. ఇక మూడవది గద. ఈ గద ఏంటంటే బుద్ధికి ఇదేంటంటే నియంత్రణ అంటే అణిచివేసేటువంటి శక్తి బలానికి ప్రత్యేక అనమాట ఇది. ఏం అణిచిపెడుతుంది? మనలో ఉండేటువంటి బుద్ధి సక్రమంగా పనిచేయటం బుద్ధి శక్తికి మనల్ని నియంత్రించేటువంటి అధార్మిక శక్తులకి అణిచివేసేసి వీటన్నిటిని కూడా అణిచివేసేటువంటి మనకి బుద్ధిని పదును పెట్టి మనకి ఆ బుద్ధిని పదును పెట్టడానికి కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చేటువంటిది ఈ దానికి ప్రత్యేకే ఈ గద. ఈ గదకి పేరు కౌముది. తర్వాత 4వది సంసారం. పద్మం. అంటే ఇదేమంటుందంటే పద్మం అనేటువంటిది కొలంలో పుడుతుంది. చెరువులో పుట్టిందనుకుందాం. కొలంలో పుడుతుంది. కొలంలో అంతా ఏముంటుంది? బురద ఉంటుంది. ఈ పద్మం అనేటువంటిది సరస్సులో పుట్టినా గానీ
ఎట్టాగైతే బురద అంటుకోదో, సంసారము అనేటువంటి కూపంలో మనం ఉన్నప్పుడు మనకి ఏది అంటకుండా ఉండి ముక్తి కోసం, పవిత్రత కోసం మనం ఉండాలి అని చెప్పి తెలిపేటువంటి ప్రతీకే ఈ పద్మం అన్నమాట. అంటే మనం ఇంకో రకంగా చెప్పాలంటే పరమాత్ముడు ఏ రూపమైనా కానీ ధరించేటువంటి ఆయుధాల్లో ఒక ఒక విధమైనటువంటి జ్ఞానార్థం అంటే అంతరార్థం ఉంది అని చెప్పి మనకి దీనివల్ల మనకు తెలుస్తుంది అనమాట. ఆ అంతరార్థాన్ని తెలుసుకొని మనం గనక మూవ్ కాగలిగితే అంటే చరించగలిగితే మనకు కలిగేటువంటి ఆనందం మహదానందం అవుతుంది అనమాట. అది ఈ ఆయుధాల యొక్క ప్రసక్తి. ఇక ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. చతుర్విధ పురుషార్థాన్ని మనకి భగవంతుడు తన 4 చేతుల ద్వారా ఇది ఇస్తాడు అని చెప్పి. అంటే అది దేనికి ఉపయోగపడుతుంది? విశ్వాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది. అంటే మానవ సమాజాన్ని రక్షించడానికి, సమస్త విశ్వాన్ని తద్వారా సమస్త విశ్వాన్ని రక్షించడానికి, ధర్మరక్షణార్థం చతుర్విధ పురుషార్థాన్ని మనం అందించేటువంటి వాడే, తన 4 చేతులతోటి అందించేటువంటి వాడే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రతి మనిషి కూడా ధర్మానికి ధర్మం కావాలి, అర్థం కావాలి, కామం కావాలి. ప్రతి మనిషికి కావాల్సింది. దానికి తోడు మోక్షం కావాలంటాడు. అంటే ఈ 3 కావాలి అంటే మనం ఎవరైనా అభయం ఇవ్వాలి మనకి. అటువంటి అభయం ఇచ్చేటువంటి వాడే, అభయాన్ని రక్షణ ప్రసాదించేటువంటి వాడే పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణువు. అంటే మనకు కావాల్సినటువంటి ధర్మము, అర్థము, మోక్షంతో పాటు మనకు కలిగినటువంటి మనకు కావాల్సినటువంటి అభయాన్ని కూడా మనకిచ్చి ధర్మాన్ని నిలబెడుతూ నిలబెడతాడు అని చెప్పడానికి ఈ 4 కూడా ఆయన యొక్క 4 చేతులు అని చెప్తారనమాట. అందుకనే ఆయన్ని చతుర్బాహుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆయన చేతులు 4 వేదాలకి సమానం అని చెప్తారు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని చెప్పి మనకి 4 వేదాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. ఈ 4 వేదాలు కూడా జ్ఞాన భాండాగారాలు. అంటే సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించేటువంటివి ఈ చతుర్వేదములు అని చెప్పి మనకి హిందూ ధర్మశాస్త్రంలో మనకు చెప్తుంది. అంతేకాకుండా ధర్మాచరణ అనేటువంటిది మనకు వేదాల వల్ల లభిస్తుంది అని చెప్తారు. కర్మాచరణ అనేటువంటిది కూడా దానివల్ల లభిస్తుంది అని చెప్తారు. అంటే మనిషి సక్రమ మార్గంలో నడిపించేటువంటిది ఏంటంటే వేదాలు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఆ వేదపరమైనటువంటి ధర్మాన్ని మనకి సనాతన ధర్మం అని చెప్తారు అనమాట. అంటే పరమాత్మ స్వరూపం తన చతుర్బాహువులతోటి ఉన్నటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా ఆ చతుర్బాహువుల నుంచి మనకి 4 చేతుల నుంచి కూడా జ్ఞానాన్ని అందించి మనల్ని కూడా జ్ఞానపూర్ణునిగా మనం చేస్తుంటాడు. అంటే ఆ చతుర్బాహువుల సారాంశాన్ని అంతటినీ కూడా మనకి ఇచ్చి మనల్ని కూడా చతుర్బాహువులు చేస్తున్నాడు అనమాట. చతుర్బాహుడు చేసేటువంటి అవకాశం ఉంది. కనుక అటువంటి జ్ఞానమూర్తులు ఎవరైతే ఉన్నారో అంటే వేద సారాంశమై వేదమూర్తిలాగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని కూడా మనం చతుర్బాహుడు అని చెప్పి మనం అనవచ్చన్నమాట. అంటే చైతన్యవంతంగా ఉండేటువంటి జగత్తుని తన దివ్య శక్తితో సదా రక్షిస్తూ
మన సాధకుడి యొక్క హృదయ కమలంలో 4 ధర్మస్తంభాలుగా నిలిచేటువంటి అభయ ప్రదాత ఎవరయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువే అవుతాడు. ఆయన్నే పితృబాహుడు అని చెప్పి మనం నమ్మొచ్చును అని చెప్పి మనం చెప్తామన్నమాట. ఇంకా అంటే ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సాధకుడు ఎప్పుడైతే అహంకారం ఎక్కువ మితిమీరుతూ ఉంటాడో, ఆ మితిమీరినటువంటి అహంకారాన్ని మితిమీరినటువంటి అహంకారాన్ని తొలగించి సన్మార్గం వైపు తీసుకెళ్ళేటువంటి బాధ్యత కూడా అయిందనమాట. అట్లాంటప్పుడు ఈయనేం చేస్తాడంటే, మన చతుర్భుజాలతోటి తన చతుర్భుజాలు ఇందాక చెప్పుకున్నాం మనం చతుర్విధ అంతఃకరణాలు అని చెప్పి. ఈ అంతఃకరణాల ద్వారా అనేటువంటి అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి ఈ 4 అంతఃకరణాలను కూడా వికారాల బారిన పడకుండా జీవుణ్ణి కాపాడి సరైన సరైన మార్గంలో నడిపించేటువంటి స్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువే. అందుకనే ఆయన్ని చతుర్భుజుడు అని చెప్పి మనం అనవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇందాకన మనం చతుర్దశ అని చెప్పుకున్నాం. చతుర్బాహు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ రెండు మాటలు చెప్పుకున్నాం. ఇక్కడ చతుర్బాహు అనేటువంటి దాంట్లో చతుర్దశ చతుర్బాహు అనే దాంట్లో చతుర్దశంలో ఏం చేస్తుందనమాట, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తన యొక్క కోరలతోటి చీల్చి చెండాడేటువంటి వాడు శ్రీమన్ మహావిష్ణువు అవుతాడు అక్కడ. ఈ చతుర్బాహు అంటే ఈయన ఏం చేస్తుంటాడు అనమాట, చతుర్బాహుడు అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు ఏం చేస్తుంటాడు, ఆ చీల్చి ఉన్నటువంటి అజ్ఞానానికి ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని చేసిన తర్వాత దానికి సదా కాపాడి దానికి ఆ ధర్మాన్ని కాపాడి ఆ ధర్మాన్ని రక్షించి మనల్ని అజ్ఞానాన్ని నుంచి తొలగించి ధర్మం వైపు మళ్లించేటువంటి ధర్మ అభయాన్ని ఇచ్చి వాటికి రక్షణ ఇచ్చి ధర్మ జ్ఞాన ముక్తిని పరిపాలించేటువంటి ప్రశాంతమైనటువంటి దివ్య రూపం ఏదైతే ఉందో దాన్ని చతుర్బాహు అని చెప్పి మనం అనమాట. అంటే తనే అజ్ఞానాన్ని తొలగించి తొలగించినటువంటి అజ్ఞానాన్ని జ్ఞానరూపమైనటువంటి జీవుణ్ణి ధర్మం వైపు మళ్లించి ధర్మ పరిరక్షకుడుగాను జ్ఞాన 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 జీత జ్ఞాన జ్యోతిగాను తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు తీసుకుంటున్నాడు. అందుకనే ఆయన్ని చతుర్బాహుడు అని చెప్పి మనం అనవచ్చు అనమాట. ఈ విధంగా ఈ చతుర్బాహునామాన్ని అంతరంగంగాను మనం చెప్పవచ్చును. ప్రణవనాదంతో కూడుకున్నటువంటి ఈ శంఖంతో ఏదైతే ఉందో దాన్ని వివేక పరిజ్ఞతోటి మోహ విచ్ఛేదనం చేసుకొని సంసార నిర్ప్రేమంతో నిరంతరం ప్రకాశిస్తున్న సర్వాంతర్యామి అయినటువంటి ఆ సాక్షి చైతన్యాన్ని దర్శించడమే ఈ దీని ఈ నామం యొక్క లక్ష్యము. కనుక ఈ చతుర్బాహు అనేటువంటి నామాన్ని మనం ఉపాసన చేస్తుంటే మనలో ఉండేటువంటి వికారాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. ఇవాళ మనం ఈ 2 నామాలు మనం చదువుకున్నాము, కొంచెం విశ్లేషించుకున్నాం. ఈ 2 నామాల్లోనూ ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం కొంచెం గమనించుకుంటే
మన చేత మన అజ్ఞానపూరితమైనటువంటి ధర్మాన్ని అజ్ఞానంగా ఉన్నటువంటి అంటే వివేకహీనులమైనటువంటి మనల్ని వివేకవంతులుగా మార్చేటువంటి బాధ్యత కూడా పరమాత్మ తీసుకొని మనల్ని మోక్ష మార్గం వైపు నడిపిస్తున్నాడు. ఈ సాధకుడైనటువంటి జీవుణ్ణి ఆ మార్గం వైపు నడిపిస్తున్నాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. కనుక ఇంతటి జ్ఞానవంతుడైనటువంటి ప్రకాశ రూపమైనటువంటి ఈ జ్ఞానమూర్తిని మనం అర్చించడం కన్నా జన్మ చరితార్థం అర్చించి జన్మ చరితార్థం చేసుకుందాం అని చెప్పి చేసుకోవాలని చెప్పి ఆ, చెప్తా ఉంటాం, మనకి శాస్త్రం చెప్తా అనమాట. కనుక మనం కూడా విష్ణునామాన్ని మనం జపిద్దాం. నిన్న తొలేకాదశిలో విష్ణుపరమైనటువంటి పండుగ అనమాట. విష్ణుపరమైనటువంటి ఇక్కడి నుంచి కూడా విష్ణుపరమైనటువంటి పూజలు పునస్కారాలు పండుగలు అవన్నీ కూడా విష్ణు పర్వదినాలు అన్నీ కూడా మనకు వస్తుంటాయి. చతుర్మాస దీక్షలు కూడా మనకి చతుర్మా దీక్షల పేరుతో విష్ణు భక్తులందరూ కూడా విష్ణుమూర్తిని సేవించి తరిస్తారు ఈ కాలంలో. ఇంకా మనం కూడా విష్ణుమూర్తిని తరించి తరిద్దాం, విష్ణుమూర్తిని సేవించి తరిద్దాం. మిగతా నామాల్ని నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. హలో. 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 చెప్పమ్మా. హలో. హలో. సారీ అండి, అది నొక్కకపోయింది. దగ్గర ఇదేంటిరమ్మా, ఆ, నెట్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఆ, అదే అదే. ఓకే. డౌట్ నాది ఏదన్నా కూడా ఉంటే, మీరు కూడా ఏదైనా ఉంటే అడగచ్చు. ఏం లేదండి. ఓకే, స్వస్తి చెప్తున్నాను. ఓకే. సుఖిన భవంతు, లోకాం సమస్తాం సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి శ్రీరామార్పణమస్తు.